4వ అధ్యాయము భగవతవతారముల వర్ణనము. నిమి మహారాజు నుడివెను, యోగీశ్వరులారా, సర్వేశ్వరుడైన శ్రీహరి తనను ఉపాసించిన వారి యొక్క భక్తి ప్రపత్తులకు వశుడై లోక కళ్యాణార్థము తన ఇచ్ఛానుసారముగా అనేక అవతారములను దాల్చి వివిధములైన అద్భుత లీలలను ప్రకటించుచుండును. ఇంతవరకును ఆ భగవంతుడు ప్రదర్శించిన లీలలను ఇప్పుడు చేయుచున్న వాటిని మున్ముందు నడుపబోవు మహత్కార్యములను గూచి వివరింపుడు. 7వ యోగీశ్వరుడైన ద్రుమిళుడు ఇట్లు నుడివెను, నిమి మహారాజా, భగవంతుడు అనంతుడు. ఆ స్వామి గుణములు అసంఖ్యాకములు. ఆ ప్రభువు యొక్క గుణములను యథాక్రమముగా పూర్తిగా లెక్కింప బూనుకొనుట మూర్ఖత్వమే యగును. ఏదో విధముగా ఎంత కాలమునకైనను భూమి కణములను లెక్కింపవచ్చునేమో గాని సమస్త శక్తులకు ఆధారమైన ఆ సర్వేశ్వరుని గుణములను ఏమాత్రము లెక్కించుట సాధ్యము? లెక్కించుట అసాధ్యము. ఆ పరమాత్మ తన నుండి పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచమహాభూతములు మొదలగు చతుర్వింశతి తత్వములను తానే సృష్టించెను. వాటి ద్వారా విరాట్ రూపమైన బ్రహ్మాండమును నిర్మించి అందు తన యొక్క అంశతో అంతర్యామి రూపమున ప్రవేశించెను. అప్పుడు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు పురుషుడు అను పేరుతో ఖ్యాతి వహించెను. ఇది ఆ స్వామి యొక్క మొదటి అవతారము. ఈ ముల్లోకములను ఆ పరమాత్ముని శరీరమే. ఆయన శక్తి కారణముననే దేహధారులైన సమస్త ప్రాణుల యొక్క జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు రూపొందినవి. ఆ స్వామియే ప్రాణులన్నింటిలో అంతర్యామి రూపమున స్థితుడై ఉన్నాడు. అందువలననే సకల జీవులలో జ్ఞానశక్తి, ప్రాణశక్తి ఏర్పడినవి. ఆ ప్రభువు యొక్క శక్తి వలననే అందరికీ శారీరక శక్తి, మానసిక శక్తి, క్రియాశక్తి సమకూరినవి. ఆది కారణుడైన శ్రీమన్నారాయణుడు సత్వ, రజ, స్తమో గుణముల ద్వారా ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను జరుపుచుండును. ఇది ఆ పరమాత్ముని లీలా విలాసము. ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడే మొట్టమొదట రజోగుణము ద్వారా బ్రహ్మరూపమున విశ్వమును సృజించెను. యజ్ఞములకు అధిపతి అయిన శ్రీహరి ద్విజుల యొక్క వర్ణాశ్రమానుగుణ ధర్మములను నిలుపుటకై సత్వగుణము ద్వారా విష్ణు రూపమున విశ్వమును రక్షించుచుండును. ఆ ఆదిపురుషుడే రుద్రరూపమున తమో గుణము ద్వారా విశ్వమును లయమునొచ్చును. ఈ విధముగా ఈ విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు శ్రీమన్నారాయణుడే కారకుడు. దక్షుని యొక్క కూతురగు మూర్తి అను నామయందు ధర్ముని వలన నరుడు, నారాయణుడు అను పేర్లతో శ్రీహరి అవతరించెను. ఆ ఋషి ప్రవరులు శాంతచిత్తులుగా ఖ్యాతి వహించరి. పిమ్మట ఆ మూర్తి ద్వయరూపమున శ్రీహరి సకల కర్మల నివృత్తి హేతుభూతాత్మకమైన ఆత్మజ్ఞాన యోగమును నారదాదులకు ఉపదేశించుటయేగాక స్వయముగా అనుష్ఠించి లోకమునకు ఆరాధ్యుడయ్యను. నేడును లోక కళ్యాణమునకై బదరికాశ్రమమున నరనారాయణుల రూపములలో ఆ స్వామి విరాజిల్లుచున్నాడు. జై శ్రీహరి. నారదాది మహామునులు ఆ నరనారాయణుల పాద పద్మములను భక్తి శ్రద్ధలతో సేవించుచుందురు. నరనారాయణుల యొక్క తీవ్రమైన తపస్సును జూచి వీరు తమ తపశ్చర్యల ద్వారా నా స్వర్గమును ఆక్రమింతురేమో అని ఇంద్రుడు శంకించెను. పిమ్మట ఆ దేవేంద్రుడు వారి తపస్సులను భంగపరచు బాధ్యతను మన్మధునకు అప్పగించెను. శ్రీమన్నారాయణుని మహిమను ఎరుంగక ఆ మన్మధుడు తన సేనయైన అప్సరసలను, వసంతుని, మంద మారుతములను ఆ బదరికాశ్రమము కడకు తీసుకుని వెళ్ళాను. అంతటా దివ్యాంగనులు తమ క్రీగంటి చూపుల నుండి బాణములతో ఆ తపోమూర్తులను ఆకర్షించుటకు ప్రయత్నించరి. ఆ ఋషులను వ్యామోహపరచుట ద్వారా వారి తపస్సులను భంగపరచుటకు యత్నించరి. అప్పుడు దేవాది దేవుడైన శ్రీహరి ఇది ఎంతయును ఇంద్రుని యొక్క నిర్వాకమే అని గ్రహించెను. ప్రభావశాలి అయిన శ్రీహరి తమను శపించునేమో అను భయముతో మన్మదాదులు కంపింపసాగిరి. అంతటా ఆ పరమాత్ముడు ఏమాత్రము ఆశ్చర్యపడక తరహాసమనొచ్చుచు వారితో ఇట్లనెను, మదన, మారుత, అప్సరసలారా, భయపడకుడు. మీరు ఈ ఆశ్రమమునకు వచ్చిన అతిథులు కావున మా ఆతిథ్యమును స్వీకరింపుడు. నిమి జనక మహారాజా, అభయప్రదుడైన శ్రీహరి ఇట్లు పలుకగా మన్మధుడు మొదలగు దేవతలు తమ అపరాధమునకు సిగ్గుపడుచు వినమ్రతతో తలలు వంచుకునేరి. ఎంతటి అపరాధమునొచ్చిన వారి ఎడలను తన పుత్రులపై వలె కృపజూపునట్టి ఆ శ్రీహరితో వారు ఇట్లు విన్నవించుకునేరి, ప్రభు, నీవు పరబ్రహ్మ స్వరూపుడవు, కామ క్రోధాది వికారరహితుడవు. ఆత్మజ్ఞానులు, జితేంద్రియులు అయిన ఋషి సప్తములు సైతము వినమ్రతతో నిరంతరము నీ పాద పద్మములను సేవించుచుందురు. అంతటి పరమాత్ముడమైన నీవు కృతాపరాధులమైన మమ్ము కనికరించుటలో ఆశ్చర్యము లేదు. దేవతలను ఆరాధించుచు యజ్ఞాదులయందు వారికి దేవతలకు హవిస్సులను, హవిర్భాగములను
అర్పించు వారి సాధనలకు దేవతలు ఎన్నడనూ విఘ్నములను కలిగింపరు. కానీ భక్తి ప్రపత్తులతో నిన్ను సేవించువారు, నిష్ఠతో నిన్ను గూర్చి తపస్సు చేయవారు దేవలోకమైన స్వర్గమును అతిక్రమించి నీ పరమపదమును చేరుదురని అసూయతో దేవతలు వారి కార్యములకు తపస్సులకు విఘ్నములను కలిగించుచుందురు. కానీ నీవు భక్తులను రక్షించువాడవు, వారి కార్యములకు ఎన్నడనూ విఘ్నములను రానీయవు. నీ రక్షణలోనున్న వారికి ఏమాత్రము అంతరాయములను కలుగనీయవు. అందువలన వారు నీ పరమపదమును చేరుదురు. కొందరు దుస్సహమైన ఆకలి దప్పులను, శీతోష్ణ వర్షములను, తీవ్రమైన చలిని, వేడిని, వర్షములను, సుడిగాలులను సహింతురు. అట్లే జిహ్వోపభోగములను, జననేంద్రియ భోగములను సహింతురు. ఈ విధముగా తపశ్చర్యాది దీక్షలోనున్న వారు కష్టముల నుండి ఎంతటి అగాధ సముద్రమైనను ఇట్లే దాటిపోగలరు. కానీ వారు కోపమునకు వశలై గోష్పాదమంతటి మురుగు కాలువలో బడి తమ తపస్సునంతటిని నశింపచేసుకొందురు. ఆ విధముగా వారి తీవ్ర తపశ్చర్యాదులన్నీయును గంగపాలగును. అవి మోక్షమునకు గాని భోగములకు గాని ఉపయోగపడక వృధాయగను. అట్టివారు రెంటికి చెడ్డ రేవడియగుదురు. మన్మధుడు మొదలగు వారు భగవంతుని ఇట్లు స్తుతించుచుండిరి. అప్పుడు మన్మధుడు, వసంతుడు, అప్సరసులు మొదలగు వారిలో పొడచూపుచున్న రూప లావణ్యాది గర్వములను అనుచుటకై సర్వశక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడు తన యోగ బలముచే పెక్కుమంది సుందరీమణులను చూపించెను. వారి లావణ్య సౌకుమార్యములు అత్యంత మనోజ్ఞములు, దర్శనీయములు. వారు ధరించిన వస్త్రాభరణములు, పుష్పమాలాదులు మిగుల మనోహరముగా నుండెను. వారందరూ ఆ శ్రీహరికి శుశ్రూషలనొచ్చుచుండిరి. లక్ష్మీదేవి వలె తెజరిల్లుచున్న ఆ తరుణీమణుల అందచందముల ముందు మన్మధాదుల రూప సౌందర్య వైభవములు వెలవెలబోవుచుండెను. వారి దేహముల నుండి వెలబడుచున్న పరిమళముల గుబాలింపులకు ఆ దేవానుచరులు పరవశించిపోయిరి. దేవదేవుడైన శ్రీహరి తన ముందు వినమ్రులై ప్రణమిల్లుచున్న మదనాదులను చూచి నవ్వుచూ ఇట్లనెను, వీరిలో అన్ని విధములుగా మీకు అనురూపవతి అయిన తరుణీమణిని మీరు ఎన్నుకొనుడు. ఆమె మీ స్వర్గ వైభవములను శోభలను ఇనుమడింపజేయగలదు. అంతటా ఇంద్రుడు అనుచరులైన మన్మధాదులు శ్రీహరి యొక్క ఆదేశమును తలదాల్చి ఆ స్వామికి ప్రణమిల్లి ఆ యువతలలో శ్రేష్ఠురాలైన ఊర్వశి అను అప్సరసను తీసుకుని స్వర్గమునకు చేరిరి. పిదపవారు దేవేంద్రునకు నమస్కరించి సభలోనున్న సకల దేవతల సమక్షమున శ్రీమన్నారాయణుని శక్తి సామర్థ్యములను గూర్చి వివరించిరి. అప్పుడు సచీపతి తన అపరాధమును తలుచుకొని భయపడెను. సర్వేశ్వరుని మహిమకు విస్మృతుడయ్యను. ఆ శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణమునకై తన అంశలతో పెక్కు అవతారములను దాల్చెను. హంస, దత్తాత్రేయ, సనత్కుమార రూపములలోను మా తండ్రియగు పూజ్య వృషభదేవుని రూపమునను అవతరించి ఆత్మయోగమును అంటే పరమాత్మ తత్వ జ్ఞాన యోగమును ఉపదేశించెను. ఆ సర్వేశ్వరుడే హయగ్రీవుడుగా అవతరించి మధుకైటబులనడి రాక్షసులను సంహరించి వారు అపహరించిన వేదములను ఉద్ధరించెను. ప్రళయకాల సమయమున మత్స్యావతారమునెత్తి సత్యవ్రతుడను మనువును, పృథ్విని, ఓషధులను రక్షించెను. యజ్ఞవరాహావతారమున హిరణ్యాక్షుడను రాక్షసుని సంహరించి ప్రళయ జలములలో మునిగియున్న భూమిని ఉద్ధరించెను. అమృతము కొరకు దేవాసురులు క్షీర సముద్రమును మధించువేళ ఆదికూర్మావతారము దాల్చి మునిగిపోవుచున్న మందర పర్వతమును తన మూపున దాల్చెను. ఆర్తితో తనను శరణజొచ్చిన గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించెను. వాలఖిల్యులు అను మహర్షులు అంగుష్టమాత్ర దేహులు. వారు తపస్సు చేసి అలసిపోయి దుర్బలులైరి. వారు కశ్యపముని కొరకు సమిధలను తీసుకుని వచ్చుచు గోష్పాదమంత గొయ్యిలో పడిపోయిరి. సముద్రములో పడిపోయినట్లు భావించి వారు శ్రీ మహావిష్ణువును ప్రార్థించిరి. అప్పుడు ఆ ప్రభువు వారిని రక్షించెను. వృత్రాసురుని చంపిన కారణముగా ఇంద్రునకు బ్రహ్మహత్యా దోషము అంటెను. అప్పుడు అతడు భయముతో పారిపోయి పాతాళమున దాగికొనగా శ్రీ మహావిష్ణువు అతనిని హత్యాదోషము నుండి విముక్తిని గావించెను. హిరణ్యకశిపుడు అను అసురుడు దేవతాస్త్రీలను కారాగారమున బంధించెను. అప్పుడు శ్రీహరి నృసింహావతారమును దాల్చి ఆ అసురుని వధించి దేవభామినులను బంధ విముక్తులను గావించెను. ప్రహ్లాదాది భక్తులను ఆదుకొనెను. జై శ్రీహరి. దేవతలను రక్షించుట కొరకై దేవాసుర యుద్ధమునందు రాక్షస రాజులను హతమార్చెను. వేర్వేరు మన్వంతరములలో శ్రీ మహావిష్ణువు తన యోగమాయతో పెక్కు అవతారములను దాల్చి ముల్లోకములను కాపాడెను. వామనావతారమున 3 అడుగుల నేలను యాచించు నెపముతో బలిచక్రవర్తి నుండి ఈ భూమండలమును గ్రహించి దానిని అదితి సుతులైన దేవతలకు అప్పగించెను.
పరశురాముని అవతారమున శ్రీహరి 21 మార్లు దాడి చేసి భూమిని క్షత్రియ రహితము గావించెను. అగ్నిస్వరూపుడైన ఈ భార్గవ రాముడే హయ వంశమును నిర్మూలించెను. శ్రీమన్నారాయణుడు శ్రీరాముడిగా అవతరించి సముద్రముపై సేతువును నిర్మించెను. లోకకంటకుడైన రావణుని అతని సైన్యమును పూర్తిగా హతమార్చెను. లోకముల యందలి పాపములను రూపుమాపి శాశ్వత కీర్తిని గడించెను. అట్టి సీతాపతికి జయము. నిమి మహారాజా, జన్మరహితుడైన శ్రీహరి భూభారమును తొలగించుటకై యదువంశమున శ్రీకృష్ణుడిగా అవతరించి దేవతలకును అసాధ్యమైన అలౌకిక కర్మలను ఆచరింపగలడు. మున్ముందు బుద్ధుడుగా అవతరించి అనర్హులైన వారు యజ్ఞములను చేయుచున్నట్టు చూచి అనేక విధములైన వాదముల ద్వారా వారిని సరియైన దారికి తీసుకుని రాగలడు. కలియుగాంతమున కల్కి అవతారమును దాల్చి శూద్రులైన రాజులను వధించును. మహారాజా, ఆ పరమపురుషుని కీర్తి సాటిలేనిది. ఆ జగత్పతి యొక్క ఇట్టి దివ్యావతారములను అద్భుత లీలలను నేను మిగుల సంక్షిప్తముగా వర్ణించి తిని. జై శ్రీమన్నారాయణ. శ్రీహరి శ్రీహరి శ్రీహరి.